శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. జూన్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తులారాశి వారికి యొక్క గోచార స్థితి ఏ విధంగా ఉందని పరిశీలించే ముందు గ్రహాల యొక్క మార్పు ఈ మాసంలో రవి 15వ తేదీన మిథునంలోకి, గురుడు జూన్ 1వ తేదీన కర్కాటకంలోకి ఉచ్చస్థితిలోకి, శుక్రుడు 8వ తేదీన కర్కాటకంలోకి, బుధుడు 22వ తేదీ కర్కాటకంలోకి, కుజుడు 20వ తేదీన వృషభంలోకి ప్రవేశించినటువంటి సందర్భం. అయితే ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందని ఆలోచించినట్లయితే, ఈ తులారాశి వారికి దశమంలోకి వచ్చేటువంటి గురుని యొక్క స్థితి వల్ల పెద్ద పరిపూర్ణమైనటువంటి ఆర్థిక లావాదేవీలలో ప్రయోజనం కలిగేటువంటి వనగూరేటువంటిది ఏమీ కనపట్టలేదు. అయితే కొన్ని విలువైనటువంటి వస్తువులు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి శుక్రుడి యొక్క మార్పు వల్ల కనపడుతుంది. అలాగే ముఖ్యమైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తి సంబంధమైనటువంటి పత్రాలు ఎక్కడో పెట్టి మర్చిపోవడం కానీ, అవి వేరే చోట జారిపోవడం కానీ జరిగేటువంటి అవకాశం కూడా గోచరం పడుతోంది. అలాగే 9 నుంచి రవి యొక్క మార్పు వల్ల, భాగ్యంలోకి వెళ్ళేటువంటి రవి వల్ల తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత వేదన, ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిగా గోచరం పడుతుంది. అయితే వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. యువకుల యొక్క ఆరోగ్యం పట్ల, పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల, ప్రత్యేకించి చిన్నపిల్లల యొక్క అంటే ఆ సంతానంలో ఆఖరి వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త పడాలి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి లాభం పొందేటువంటి పరిస్థితి మాసాంతంలో చివరి వారంలో 22వ తారీఖు దాటిన తర్వాత కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బంది నుంచి కొంత బయటపడడం, తద్వారా ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది. మరింత అనుకూలత పొందడం కోసం సీమసింత కనుక దొరికినట్లయితే చింతకాయలు కానీ, సీమసింతకాయలు కానీ దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది.